హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. ఈ విధంగా కాపుకొచ్చినటువంటి పామాయిల్ తోట అయితే అమ్మకానికి వచ్చిందండి. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది వచ్చేసరికి ఆ పామాయిల్ తోట అండి. ఈ పామాయిల్ వచ్చేసరికి మొత్తం 5 ఎకరాల 50 సెంట్ల పామాయిల్ తోట అనమాట. పామాయిల్ వయసు సుమారుగా 5 సంవత్సరాలండి. తోట మొత్తం ఒకే లెవెల్ అండి, యూనిఫామ్ లెవెల్లో ఉంటుంది. మొత్తం మ్యాక్సిమం అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి మొక్కలు మొత్తం. ప్రతి చెట్టుకి గెలలైతే ఉన్నాయండి. ప్రతి చెట్టుకి 5 నుంచి 10 గెలలు ఉన్నాయన్నమాట. మంచి బలంగా ఉందండి తోట, చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ సాయిల్ వచ్చేసరికి బ్లాక్ సాయిల్ అండి ఇది, అయినా కూడా చాలా బాగుంది. ఈ బిట్టు తూర్పు పడమర ఫేసింగ్ అనమాట. మొత్తం 4 పలకలు సమానంగా ఉంటుంది. నియర్ బై తార్ రోడ్ అండి. తార్ రోడ్కి చాలా దగ్గర అనమాట. ఒక 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మీకు ఆ తార్ రోడ్ చూపిస్తాను, డాక్యుమెంటు, బోర్లు, దీని ఫెసిలిటీస్ ఏంటో మొత్తం చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీరు చూసినటువంటిది 2.5 అంగుళాల బోర్ అనమాట. ఇది 2.5 అంగుళాల వాటర్ ఫుల్ టైట్ అయితే ఈ బోర్ నుంచి రావడం జరుగుతుందండి. ఈ బోరు ప్లస్ ఒక సర్వీసు, ఇది కాకుండా ఇంకొక బోరు, దానికి ఒక సర్వీస్ అండి. మొత్తం 2 బోర్లు 2 సర్వీసులు అయితే ఉన్నాయండి ఈ చేనికి. మొత్తం 5.5 ఎకరాల పామాయిల్ తోట అనమాట. ఇది మొత్తం యూనిఫామ్ లెవెల్లో ఉంటుందండి చేను. మొత్తం ఒకే సైజు మొక్కలు అనమాట. ప్రజెంట్ కాపు రన్నింగ్లో ఉందండి. ఈ పామాయిల్ తోట ప్రజెంట్ అయితే లీజ్కి ఇవ్వడం జరిగిందండి. లీజ్కి తీసుకున్నారు, ఆల్రెడీ లీజ్ నడుస్తూ ఉంది. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ డిస్టిక్, నియర్ మైలవరం అనమాట. మైలవరానికి సుమారుగా ఒక 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో బిట్ అయితే ఉంటుందండి. అమరావతికి ఒక 50 కిలోమీటర్లు ఉండవచ్చు ఇక్కడ నుంచి. నియర్ బై రాజధాని అండి. బిట్టు మంచి బిట్ అనమాట. 4 పలకలు సమానంగా ఉంటుంది. స్క్వేర్ బిట్ అండి. డాక్యుమెంట్ కూడా అంతా బాగానే ఉంది. 2 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. చూశారు కదా, గెలలు అయితే చాలా బాగా వస్తున్నాయి. మంచి పెద్ద పెద్ద గెలలు అయితే ఉన్నాయి చెట్టుకి. నియర్ బై కలెక్షన్ పాయింట్ కూడా ఉందండి పామాయిల్కి. బ్లాక్ సాయిల్ అని కూడాను మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. నేషనల్ హైవే తిరువురు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే NH30కి జస్ట్ ఒక 1.5 km టు 2 కిలోమీటర్ బిలో మనం అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. సింగిల్ రోడ్డు. ఆ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ మాత్రమే మనం లోపలికి మట్టి రోడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి గెలలు ఎలా ఉన్నాయనేది. పైప్ లైను ఇప్పుడే వేస్తున్నారండి. మొత్తం పైపులు డ్రిప్ వేయడం అయిపోయింది. ఆ గాళ్ళు ఇంకా పూడ్చలేదు. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 40 lakhs అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియబుల్, కూర్చుంటే మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మరొక బోర్ ఉందన్నమాట. ఇది 2 అంగుళాల బోర్ అండి. ఈ బోర్ నుంచి కూడాను మొత్తం పైప్ లైన్ ఇచ్చారు. ఈ విధంగా మొత్తం డ్రిప్ పైప్ లైన్ మొత్తం అయిపోయిందండి. ఆ గాళ్ళు బూట్ చేస్తే కంప్లీట్ వర్క్ అయిపోతుంది. దీనికి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. మొత్తం 2 బోర్లు 2 సర్వీసులు అండి. 4 పలకలు సమానంగా ఉంటుంది బిట్టు. మొత్తం 5 సంవత్సరాల మొక్క అనమాట. ఆల్రెడీ లీజ్కి కూడా ఇచ్చారు. మంచి బిట్ అండి. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. తార్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నియర్ బై విలేజ్ ఉంటుందన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇక్కడ విలేజ్ అయితే ఉంటుంది. హైవే నుంచి జస్ట్ 1.5 km టు 2 కిలోమీటర్స్ బిలో ఉంటుందండి. అవుటర్ రింగ్ రోడ్ కనుక శాంక్షన్ అయితే మైలవరం దగ్గర అక్కడ నుంచి మనకు ఒక 10 కిలోమీటర్స్ బిలో ఉంటుందన్నమాట ఇక్కడికి. రేపు ఇది పెరగడానికి చాలా మంచి స్కోప్ ఉందండి. ఈ ఏరియా మంచి డెవలప్ అవుతుంది. ప్రతి చెట్టు కూడాను స్టార్టింగ్ నుంచి గెలలు ఈ విధంగా ఉన్నాయండి. చాలా అద్భుతంగా వస్తున్నాయి అన్నమాట గెలలు. ప్రతి చెట్టుకి 5 నుంచి 10 గెలలు పైనే ఉన్నాయండి. ప్రతి చెట్టుకి ఈ విధంగా రింగులు చేశారు. చూస్తాం కదా, అక్కడ రోడ్డు మీద కార్ కనిపిస్తుంది. ఆ కార్ దగ్గర తార్ రోడ్ అండి. అక్కడ నుంచి లోపలికి ఒక 100 మీటర్లు మనం